అందరికీ నమస్కారం. సంఘసేవ న్యూస్ ఛానల్ ద్వారా ఒక మహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో భాగం ఏమంటే ఎందరో మహానుభావులు, దీనికి రూపకర్త అయినటువంటి మన ప్రజా సేవా సమితి ఉపాధ్యక్షులు, యాంకరు గౌరవనీయులు నరసింహ ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉత్తమ సేవలు అందించిన వారికి గుర్తించి మన మొట్టమొదట పొద్దుటూరు పట్టణంలో ఎవరైతే మన సేవా కార్యక్రమాలు అయితేనేమి, రాజకీయంగా సేవా కార్యక్రమం అయితే అలాంటి వారికి గుర్తించి ఒక మెమోరీగా, అంటే ఒక బ్యూటిఫుల్గా తయారు చేసి మేము వాళ్ళ జీవిత చరిత్ర, వారు చేసిన సేవలను గుర్తించి మేము దీంట్లో టెలికాస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ చేయడం వల్ల దీని పేరే సంఘసేవ న్యూస్. సంఘంలో చేసే సేవకులకు గుర్తించి వారికి మనము ఈ సంఘసేవ న్యూస్ ద్వారా ప్రజలకు తెలపాలని ఆకాంక్ష మాకు ఉంది. కాబట్టి అక్కడ కూడా వారు కూడా ప్రతి ఒక్కరూ మాకు స్పందించి మీరు రావాలి తప్పకుండా అని మాకు పిలిచినారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను ఇలాగే కంటిన్యూ చేస్తాము. ప్రతి వారము ఒక మహనీయునికి, ఒక సేవకునికి, ఒక రాజకీయవేత్తకు మేము గుర్తించి వారికి టెలికాస్ట్ చేస్తాం. అందుకోసం దీనికి ఒక మంచి పేరు పెట్టామండి, ఎందరో మహానుభావులు. మరి మనసున్న మహారాజు, సేవా గుణం, అలాంటి పేర్లతో మేము మా టెలికాస్ట్ను ప్రారంభిస్తాం. సేవా రంగము, సేవా గుణం కలిగిన వారికి కూడా మేము గుర్తించి మేము టెలికాస్ట్ చేస్తాం. కాబట్టి మా ఛానళ్ళు మీరు ఎల్లప్పుడూ ఆదరిస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నవారు, ఇతర దేశంలో వారికి ప్రతి ఒక్కరికి నేను అందరికీ నమస్కారం తెలుపుతూ మా ప్రోగ్రాంను ఇక్కడి నుంచి ఇలాంటి ప్రోగ్రాంలు మంచి ప్రోగ్రాం టెలికాస్ట్ చేస్తామని చెప్తూ మా సబ్స్క్రైబర్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సంఘసేవ న్యూస్ ఛానల్కి స్వాగతం. మన కడప జిల్లా పెట్టింది కళ్ళకి పుట్టిల్లు. అంటే మన ప్రొద్దుటూరు పట్టణం, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో ఎంతోమంది కవులు, కళాకారులు, రచయితలు, రచయిత్రులు, అలాగే డ్రామా ఆర్టిస్టులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కళాకారులు మన ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నారండి. అటువంటి కవులను, కవయిత్రులను అందరినీ వెలికి తీసే కార్యక్రమే మన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి రోటేరియన్ గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి వద్ద మనం ఉన్నామండి. ఇప్పుడు ఆయన గురించి, ఆయన తీసుకున్న ప్రశంసా పత్రాలు, ఆయన తీసుకున్న అవార్డులు, ఆయనకి ఏ రంగంలో ఏ అవార్డు వచ్చిందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మేము సంఘసేవ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. స్వాగతం. సుస్వాగతం. సార్ మీరు రోటేరియన్గా మన రోటరీ క్లబ్లో కూడా ఉన్నారు. అవును. మీరు మా సంఘసేవ న్యూస్ ఛానల్ తరఫున ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సార్ ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం, అంటే మీ కుటుంబ నేపథ్యము గురించి మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఒకటినండి. మొదటిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నేటి నా జీవన సౌధానికి నాడు పునాదులు వేసిన మా గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, మా స్వగ్రామం చాపాడు మండలం నాగులపల్లి గ్రామం, మా తల్లిదండ్రులు శ్రీ గజ్జల చిన్నారెడ్డి గారు, శ్రీమతి గజ్జల లక్ష్మమ్మ గారు. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. ఆ రైతు కుటుంబంలో ప్రథమ సంతానంగా నేను జన్మించాను. నాకు ఒక సోదరుడు గజ్జల రుద్రమోహన్ రెడ్డి, ఒక సోదరి గజ్జల వసుమతి. ఆమెకు కూడా వివాహం అయిపోయింది. ఆమె ఇప్పుడు కీర్తిశేషురాలు, చాపాటి వసుమతి. నేడు నేను ఈ విధంగా మీ ముందు నిలబడగలిగానంటే నాడు మా సోదరుడు, సోదరి నన్ను చదువుకునేటందుకు అవకాశం ఇచ్చి, వారు చదువుకోకుండా ఇంటి పనుల్లో నిమగ్నమై నేను ఈరోజు మీ ముందు నిలబడేటందుకు నాకు అవకాశం కల్పించినటువంటి వారి రుణాన్ని జన్మలకు తీర్చుకోలేనిది. అలాగే నేను ప్రాథమిక విద్య అప్పర్ ప్రైమరీ పాఠశాల నాగులపల్లి గ్రామంలో 7వ తరగతి వరకు విద్యాభ్యాసం గావించాను. ఆ తర్వాత 8వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రగుంట్ల నందు, తర్వాత 9వ తరగతి నుంచి నా యొక్క ఉన్నత విద్య పూర్తి అయ్యేటంత వరకు ప్రొద్దుటూరులో మా మేనమామ గారు శ్రీ సోమల కొండారెడ్డి గారు, మా అత్తగారు సోమల నాగమ్మ గారు, బావగారు సోమల చిన్న వెంకటరెడ్డి గారు,
అక్కగారు సోమల సుబ్బలక్ష్మమ్మ గారు నాకు 10 సంవత్సరాలు నా విద్యాభ్యాసానికి నేను ఉన్నతంగా ఎదగడానికి నాకు తోడ్పాటు. అన్నం పెట్టి ఆదరించినటువంటి కుటుంబం. వారి యొక్క రుణం జన్మజన్మలకు తీర్చుకోలేనిది. అలాగే నేను ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత మొదటగా ప్రైవేట్ పాఠశాలల్లో సప్తగిరీశ హై స్కూలు మరియు గాంధీ రోడ్లో ఉన్నాయి. గాంధీ రోడ్లో ఉన్నింది. అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత 1995 సంవత్సరం డిసెంబర్ మాసం 1వ తారీఖున వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం సుంకేసుల గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీ దుగ్గిరెడ్డి రామిరెడ్డి గారి సుబ్బలక్ష్మమ్మ పెద్దరామిరెడ్డి గారి కనిష్ట పుత్రిక శ్రీమతి శ్రీవాణి గారితో వివాహం జరిగినది. 2001 డిఎస్సిలో అనంతపురం జిల్లాలో పరీక్షలకు హాజరు కావడం జరిగింది. అక్కడ జనరల్ ర్యాంక్ 28, రోస్టర్ ర్యాంకు 87 రావడం జరిగింది. నాన్ లోకల్ క్యాడర్లో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం సింగవరం ప్రాథమికోన్నత పాఠశాలలో నేను ప్రాథమిక ఉపాధ్యాయుడిగా మొట్టమొదటిసారిగా అక్కడ విధుల్లో చేరడము జరిగింది. ఏదైతే మూడిళ్లపల్లి పాఠశాల అయితే ఉందో 2009లో మళ్ళీ తిరిగి మూడిళ్లపల్లి పాఠశాలకు వెళ్ళడం జరిగింది. అది అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నదాన్ని ప్రైమరీ స్కూల్గా చేసి ఉన్నారు, కానీ తిరిగి దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్చడం జరిగింది. మేము వెళ్ళేసరికి ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 19 ఉన్నింది, కానీ తర్వాత విద్యార్థుల సంఖ్యను 108 చేయడం జరిగింది. మీరు సోషల్ సబ్జెక్ట్ ఏనా సార్ బోధించేది? మామూలుగా యాక్చువల్గా నా ఆప్షనల్స్ వచ్చేసి బీఈడీలో ఇంగ్లీషు, సోషల్, కానీ అన్ని సబ్జెక్టులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను 10th క్లాస్ వరకు కూడా చెప్పగలిగాను, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను కాబట్టి. ప్రైవేట్ స్కూల్లో 8th క్లాసు 9th క్లాసు సైన్స్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను, అందువల్ల చెప్పగలుగుతాను. తర్వాత మూడిళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంతోమంది దాతల సహకారంతో, అధికారుల సహకారంతో, రాజకీయ నాయకుల సహకారంతో ఆ పాఠశాలను చాలా ఉన్నత స్థానానికి తీసుకుపోవడము జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఏకమై ఆ పాఠశాల అభివృద్ధికి హితోచితంగా మాకు తోడ్పాటును అందించారు. అక్కడ 2000 మొదటిగా మూడిళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో యూనిఫాము, టై, బెల్టు, షూసు, బ్యాగ్స్, నోట్బుక్స్ ఫ్రీగా మేము అందజేయడము జరిగింది. అక్కడ పనిచేసినటువంటి దాదాపు 5-6 సంవత్సరాలు కంటిన్యూగా మేము వారికి విద్యార్థులకు ఆ విధంగా మీరు వర్క్ చేసిన నాళ్ళు మేము వర్క్ చేసిన నాళ్ళు వాళ్ళకు అందుతూనే ఉన్నాయండి, అందజేస్తున్నాం. తర్వాత ప్రభుత్వం వారు ఉచిత యూనిఫామ్ పెట్టిన తర్వాత ఆఫ్ చేయడం జరిగింది. అంతకు మునుపు వరకు దాతల సహకారంతోనే అక్కడ ఏర్పాటు చేసేవారము. మూడిళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి విషయంలోనూ మరియు విద్యార్థుల సంఖ్యను పెంచే విషయంలోనూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీమతి ఎస్ మాధవీలత మేడం గారు మరియు శ్రీ గురువిరెడ్డి సార్ గారి యొక్క సహకారం మరువలేనిది. అటువంటి ఉపాధ్యాయుని మరియు ఉపాధ్యాయుల సాహచర్యంలో ఆ పాఠశాలలో పనిచేస్తూ అభివృద్ధి పదంలో పయనింపజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ మాధవీలత మేడం గారికి మరియు గురువిరెడ్డి సార్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈమె మా ధర్మపత్ని శ్రీమతి గజ్జల శ్రీవాణి. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడిని అక్షరసత్యం గావించే దిశగా మా శ్రీమతి గారు నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ నా యొక్క వృత్తిలో రాణించేటందుకు, నేను సామాజిక మరియు ఆధ్యాత్మిక సేవలో పునీతులయ్యేటందుకు ఆమె యొక్క ప్రోత్సాహం మరువలేనిది, మరుపురానిది. అటువంటి మా శ్రీమతి గజల శ్రీవాణి నా ధర్మపత్ని గారికి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సార్, మీరు కవి కదా, ఇంతవరకు ఏ రచనలు చేశారు? నేను ఇప్పటికి 3 పుస్తకాలు రాశానండి. 3 పుస్తకాలు వచ్చేసి ఈ రచనల పట్ల నాకు ఆసక్తి కలగడానికి ఒక కారణం కూడా ఉందండి. మా తండ్రి గారు ఆధ్యాత్మిక చింతన స్వభావులు. వారు హార్మోనియం వాంచేవారు,
ఆయన పౌరాణిక నాటకాలు కూడా ఆడారు. తర్వాత ఆయన భజన గురువు. ఆయన కూడా సొంతము కొన్ని పాటలు రచించేవారు. ఆయనకు వారసత్వంగా మా బావగారు చిన్న వెంకటరెడ్డి గారు, తర్వాత వీరి సోదరులు ఇంకో బావగారు వెంకటనారాయణరెడ్డి గారు, వారు కూడా పౌరాణిక నాటకాలు ఆడారు. ఆధ్యాత్మిక చింతన స్వభావం ఎక్కువ కలిగినటువంటి వారు. వారిని మా తల్లిగారు తెల్లవారుజామున లేస్తూనే ఆమె కాలకృత్యాలు తీర్చుకుని, ఆ కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే మా తల్లి నోటి వెంట వచ్చేటువంటి ప్రతి పలుకు కూడా దైవభక్తితో కూడినటువంటి పలుకే వచ్చేది. ఆమె భగవద్ధ్యానంలో ఉండే నిద్రించే వరకు అలా చేస్తూ ఉండేది. వారి యొక్క ఆ పరంపర నాకు కూడా లభించిందని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత నాకు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన అప్పటి నుంచి కూడా పిల్లలకు చిన్న చిన్న గేయాలు అప్పటికప్పుడు రాసి పలికించేటువంటి అలవాటు. అందులో ఒక చిన్న మచ్చుకు గేయం మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న కవితను చెప్పేస్తాను. ఒక చిన్న కవితను చెప్పేసి ఇచ్చేస్తాను, తర్వాత గేయం ఇస్తాను. విరబూసిన పూ మొగ్గల ఓలే వికసించే మీ లేత మనస్సులపై చిగురించిన ఈ అక్షర జ్ఞానం చూపించును మీ ప్రగతికి మార్గం. ఇది బాలల కోసం రచించినటువంటి గేయాలలో ఒక గేయాన్ని మొదటగా రాసి, ఆ గేయాన్ని అవధాన కవీంద్రులు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు, ప్రపంచ దేశాలలో ప్రొద్దుటూరు ఖ్యాతిని నిలిపినటువంటి నరాల రామారెడ్డి గారికి మరియు బాల కథా రచయిత డికే చదువులబాబు గారికి ఆ గేయాన్ని చూపించడం జరిగింది. వారు ఆ గేయాన్ని మెచ్చుకోవడం జరిగింది. ఆ గేయాన్ని ఇప్పుడు తెలుగు భాష పైన ఆ గేయం రాయడం జరిగింది. ఆ గేయాన్ని మీకు వినిపించదలుచుకున్నాను. తెలుగు భాష కమ్మదనం, తెలుగు మాట తీయదనం, మరువరానిది మరపురానిది, సాటి లేనిది మేటి అయినది ఈ భాష, మన తెలుగు భాష. ఈ భాష మన తెలుగు భాష. తెలుగు భాష కమ్మదనం, తెలుగు మాట తీయదనం, మరువరానిది మరపురానిది, సాటి లేనిది మేటి అయినది ఈ భాష, మన తెలుగు భాష. ఈ భాష మన తెలుగు భాష. అమ్మ పిలుపులో ఉన్న అనురాగము, అయ్య పలుకులో ఉన్న ఆప్యాయత, అమ్మ పిలుపులో ఉన్న అనురాగము, అయ్య పలుకులో ఉన్న ఆప్యాయత, పరవశింపజేయును మన మనస్సులను, పరవశింపజేయును మన మనస్సులను, పులకింపజేయును జనులడెందములను, పులకింపజేయును జనులడెందములను. తెలుగు భాష కమ్మదనం, తెలుగు మాట తీయదనం. సూపర్ సార్, భలే ఉంది. అయితే భలే రచించారు. అంటే ధన్యవాదాలండి. ఇట్లా మీరు ఎన్ని పుస్తకాలు రచించారు సార్? 3 పుస్తకాలు. మొట్టమొదటిసారిగా 2008వ సంవత్సరంలో
డాక్టర్ అప్పటి ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి జలయజ్ఞం సంబంధించి హరితాంధ్రప్రదేశ్లో ఆధునిక దేవాలయాలు నీటిపారుదల ప్రాజెక్టులు అన్నటువంటి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. అప్పటి ఆ పుస్తక రచన చేసే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని రచించినటువంటి కొన్ని అవి కూడా మీరు చూస్తే బాగుంటుందో చూపిస్తాను. ఈ పుస్తకం నేను రాసినటువంటి ఈ యొక్క రాత ప్రతులను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అప్పటి దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారికి చూపించడం జరిగింది. ఆయన ఇవి చూసిన తర్వాత ఈ పుస్తకాన్ని అచ్చు వేయించమని చెప్పడము జరిగింది. అంతా పూర్తయిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన అభిప్రాయం కోసం అని చెప్పేసి సెక్రటేరియట్లో కలిసి ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే నాటి గవర్నర్ ఎన్డి తివారీ గారి యొక్క అభిప్రాయాన్ని, తరువాత అప్పటి మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారిని, నాటి ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, నాటి శాసనసభ్యులు ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదారెడ్డి గారిని, మైదుకూరు శాసనసభ్యులు శ్రీ డిఎల్ రవీంద్రారెడ్డి గారిని, జమ్మలమడుగు శాసనసభ్యులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారిని, 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ శ్రీ నరెడ్డి తులసిరెడ్డి గారిని కూడా కలిసి వారందరి యొక్క అభిప్రాయాలు సేకరించి ఆ పుస్తకాన్ని అచ్చు వేయించేటందుకు, అంటే ఆ పుస్తకాన్ని ఆ సందర్భంలోనే నాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ పుస్తకము రాస్తూ ఉన్నానని చెప్పేసి ఆయనకు కూడా తెలియజేయడము జరిగింది. వారు కూడా చాలా సంతోషించారు. వారు కూడా చాలా సంతోషించి తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని అచ్చు వేయించన్నా అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ పుస్తకాన్ని అప్పటి న్యూవే ఫౌండేషన్ చైర్మన్ గౌరవ్ వెంకట సుబ్బారెడ్డి గారు 1000 పుస్తకాలను అచ్చు వేయించాడు. 2009వ సంవత్సరము జనవరి 27వ తారీఖున నేను రచించినటువంటి హరితాంధ్రప్రదేశ్లో ఆధునిక దేవాలయాలు నీటిపారుదల ప్రాజెక్టులు అనేటువంటి ఆ పుస్తకాన్ని నాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ హైదరాబాద్లో ఉండే ఆయన కార్యాలయంలో ఆవిష్కరించడము జరిగింది. అందుకు సంబంధించినటువంటి 2009వ సంవత్సరము జనవరి 27వ తారీఖున నాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ హరితాంధ్రప్రదేశ్లో ఆధునిక దేవాలయాలు నీటిపారుదల ప్రాజెక్టుల పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడం జరిగింది. నిజంగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారిని కలిసి ఫోటో తీయించుకోవాలన్నటువంటి ఒక కోరిక ఉండింది. కానీ నా యొక్క ఆ కోరిక ఆయన చేతుల మీదుగా నేను రచించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి భాగ్యం కలిగి ఆయన చేత అభినందనలు అందుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, అలాగే మీరు ఇంతవరకు ఏ అవార్డులు తీసుకున్నారు? నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2011వ సంవత్సరంలో జిల్లా కలెక్టర్ అనిల్ కుమార్, డిఈఓ సుబ్బారెడ్డి సారు తదితరుల చేతుల మీదుగా 2011లో అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి పర్యావరణ మిత్ర అవార్డును 2012వ సంవత్సరంలో మహనీయుడు మాజీ రాష్ట్రపతి వర్యులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. నాడు 10,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రము, పర్యావరణ మిత్ర జ్ఞాపిక కూడా వారి చేతుల మీదుగా అందుకోవడము చాలా అదృష్టం. ఇక్కడ 10,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రము, జ్ఞాపిక ఇవి ఒక ఎత్తైతే, మహనీయుడైనటువంటి అబ్దుల్ కలాం గారిని ప్రత్యక్షంగా
కలుసుకునే భాగ్యం కలగడము నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. 2018వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును నాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడము జరిగింది. నాడు 20,000 రూపాయల నగదు బహుమతి, ట్యాబు, ప్రశంసాపత్రము, బంగారు పథకాన్ని అందుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా దుశ్శాలువా సత్కారాన్ని కూడా పొందడం జరిగింది. ఇది కూడా నా యొక్క జీవితంలో ఒక మరువలేని మరపురాని సంఘటనగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత 2011వ సంవత్సరంలోనే సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ తిరుపతి వారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేయడం జరిగింది. ఆ అవార్డుకు కూడా 6,000 మంది అప్లై చేస్తే అందులో 39 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఆ 39 మందిలో ప్రొద్దుటూరు నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, ప్రొద్దుటూరు నుంచి నేను ఎంపిక కావడము జరిగింది. నాతో పాటు మన చదువుల బాబు సార్ కూడా ఎంపిక కావడం జరిగింది. అయితే ప్రత్యేకమైనటువంటి అవార్డు తిరుమలేశుని పాద పద్మాల చెంత ఆ సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ వాళ్ళు అందజేసినటువంటి అవార్డు మా కంటి వెంట నీటిని తెప్పించింది. వారు ఆ కృష్ణమూర్తి వారి భార్య గొప్ప విద్యా సంస్థలకు అధినేత్రి. మేము తిన్నటువంటి మధ్యాహ్న భోజనంలో ప్లేట్స్ మా చేత తీయకుండా, ఎవరిని తీయకుండా ఆమెనే అందరి ప్లేట్లు తీసి పక్కన పెట్టింది. సేవ అంటే అటువంటి గొప్పవారి ద్వారా మనము నేర్చుకోవాలి. అక్కడ మాకు అవార్డు అందజేసేటువంటి పక్షంలో పాదపూజ చేశారు. వీళ్ళందరూ కూడా డాక్టరేట్ చదువుతున్నటువంటి విద్యార్థులు. అంటే వైద్యో నారాయణో హరి అని నానుడి ఉంది. అటువంటి నారాయణునితో సమానమైనటువంటి వైద్య విద్యను అభ్యసించేటువంటి వారి చేత మాకు పాదపూజ చేయించారు. నిజంగా ఇది చాలా జీవితంలో మరపురాని మరువలేని మధురానుభూతిని కలిగించేటువంటి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని నొక్కి ఒక్కానించి చెబుతూ ఉన్నాను. ఎన్నో సంస్థల ద్వారా ఎంతోమంది గొప్పవారి చేత నేను ప్రశంసాపత్రాలు, అవార్డులు అందుకోవడం జరిగింది. 2021వ సంవత్సరంలో తెలుగు రచన వారు ఏర్పాటు చేసినటువంటి ఉగాది జాతీయ ఉత్తమ సేవ నంది పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఈ నంది పురస్కారాన్ని కూడా అందుకోవడము ఒక జీవితంలో నా యొక్క బాధ్యతలను మరింత గురుతర బాధ్యతలను మరింత పెంచిందని చెప్పుటలో సందేహము లేదు. కాబట్టి ఇటువంటి ఎన్ని అవార్డులు కానీ, ఎన్ని పురస్కారాలు కానీ, ఎన్ని ప్రశంసలు కానీ, ఇవన్నీ కూడా నాకు నాడు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. గజ్జల చిన్నారెడ్డి గారు, కీర్తిశేషురాలు గజ్జల లక్ష్మమ్మ గారికి, మా సోదరుడు గజ్జల రుద్రమోహన్ రెడ్డి, మా సోదరి కీర్తిశేషురాలు శ్రీమతి. ఇటువంటి ఈ అవార్డులు, ప్రశంసలు, ప్రశంసా పత్రాలు, పురస్కారాలు, నగదు బహుమతులు, వెండి పథకాలు, బంగారు పథకాలను అన్నింటినీ నేను సాధించానని నేను అనుకోవడం లేదు. ఇవన్నీ కూడా చెందవలసింది నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు
నా సోదరుడు గజ్జల రుద్రమోహన్ రెడ్డి, మా సోదరి కీర్తిశేషురాలు శ్రీమతి చాపాటి లక్ష్మీదేవి, నాకు విద్యాభ్యాస సమయంలో నన్ను ఆదరించినటువంటి మా మేనమామ సోమల కొండారెడ్డి, సోమల నాగమ్మ, బావగారు సోమల చిన్న వెంకటరెడ్డి, అక్క సోమల సుబ్బలక్ష్మమ్మ గారికి అంకితం చేస్తూ వారికి చెందాలని, భవిష్యత్తులో నేను పొందేటువంటి ఏ గౌరవమైనా, ఏ ప్రశంస అయినా, ఏ అవార్డైనా వారికే చెందాలని, చెందుతుందని భావిస్తూ వారికే అంకితం ఇస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందరో మహానుభావులు అన్నటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సంఘసేవ న్యూస్ ఛానల్ వారు, సంఘసేవ వార్తా సేవ సమాజ హితముకై ఎల్లవేళలా, సంఘసేవ వార్తా సేవ సమాజ హితముకై ఎల్లవేళలా కృషి చేస్తూ ఆదర్శంగా నిలవాలి, కృషి చేస్తూ ఆదర్శంగా నిలవాలి. ఆయూబ్ ఖాన్ పేరులోనే అమ్మ అన్న పదముతోటి మొదలయ్యే ఆ అనే అక్షరం చేరి ఉన్నది. అమ్మలాంటి ప్రేమను ఆప్యాయతను సమాజాన్ని హితము కొరకు పంచాలి, మీ సంఘ సేవ వార్తా సేవ పంచాలి. అందులోన సభ్యుడైన మన వార్తాహరుడు నరసింహులు, అందులోన సభ్యుడైన మన వార్తాహరుడు నరసింహులు, నాడు కాదు నేడు కాదు రేపటి తరం ఉజ్వల భవిత కొరకు, నాడు కాదు నేడు కాదు రేపటి తరం ఉజ్వల భవిత కొరకు మీ సేవలు అందించాలి. సిరిపురం ఖ్యాతిని దశ దిశలా సాటి చెప్పాలి, మన సిరిపురం ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పాలి. అందువల్లనే మన సంఘ సేవ వార్తా సేవ విరాజిల్లాలి, విశ్వవ్యాప్తం కావాలి. మన సంఘ సేవ వార్తా సేవ విరాజిల్లాలి, విశ్వవ్యాప్తం కావాలి అని మనసా వాచా కోరుకుంటూ సంఘసేవ న్యూస్ ఛానల్ వారు నేడు మా గృహానికి విచ్చేసి వారి యొక్క అనుభవాలను మాతో పంచుకొని మాకు మార్గదర్శనం చేసి మమ్ములను మీ న్యూస్ ఛానల్ ద్వారా సమాజానికి పరిచయం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాము. సంఘసేవ న్యూస్ ఛానల్ మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున. చూశారు కదండి, మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, అలాగే నంది అవార్డు గ్రహీత, ఎంతోమంది మహనీయుల దగ్గర నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నటువంటి మన రొటేరియన్ గజ్జల వెంకటేశ్వరరెడ్డి గారు. ఆయన ఎక్కడెక్కడ ఏ అవార్డులు అందుకున్నారు, రివార్డులు అందుకున్నారు, ఎంతో చాకచక్యంగా ఆయన మనకు అనర్గళంగా వివరించారు. అలాగే ఆయన నోటి నుండి వెలువరించినటువంటి మన వాక్యాలు కూడా ఎంతో చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఎంతోమంది ఇంకా కళాకారులు ఉన్నారండి, వాళ్ళందరినీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి సంఘసేవ న్యూస్ ఛానల్ ముందుంటుంది. అలాగే మరొక ఎందరో మహానుభావుల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.